నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో రైతులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని నేత కార్మికులకు కూడా ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తనను ఆశీర్వదించిన నేతన్నల కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నట్లు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొన్న సీఎం పద్మశాలి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని, తనను గుండెల్లో పెట్టుకున్న వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. అందుకే మహిళా సంఘాల్లోని వారికి 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, ఇందుకోసం 1.30 కోట్ల చీరల తయారీ ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారన్న సీఎం టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి ఆయన పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ కి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో 58 యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యాశాఖ నిన్న జీవో ఇచ్చిందన్న మంత్రి ఒక్కో పాఠశాలకు 200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో కూడా ఈ స్థాయి స్కూళ్లు లేవని, 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు ఉపయోగకరమన్న భట్టి ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజల కోసం ఆలోచిస్తూ ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం కోళ్లు, పశువుల షెడ్లలో పాఠశాలలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో గుర్తించినట్లు సహాయక బృందాల ద్వారా తెలుస్తోంది. D2 అనే పాయింట్లో గల్లంతైన వారి ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. అనుమానిత ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని సిబ్బంది తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా ఇంకా అధికారులు ధృవీకరించలేదు. ఇప్పటికే 14 రోజులుగా గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళే 4 అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండగా అమరావతిలోనే మకాం వేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ని కలిసి తమ అనుకూలతలను వివరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. కుల, మత, ప్రాంతాల వారీగా సమీకరణలు బేరీజు వేసి అధినేత ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఒకేసారి 105 పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే ఒకేసారి రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు కోటంరెడ్డి చెప్పారు. ఈ 9 నెలల్లోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 191 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రతి కాలనీకి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. కోటంరెడ్డి ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని తెలిపారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదో అరుదైన ఘట్టమన్న లోకేష్ తమ ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధికారులతో కలిసి ఆయన ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో 5 ఎకరాలను ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి ఉపయోగించనున్నట్లు పెమ్మసాని చెప్పారు. గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టా విరిగింది. స్థానికుడు సునీల్ రైలు పట్టాలు విరిగి ఉండటం గమనించి వెంటనే ఎరుపు వస్త్రాన్ని చూపుతూ ఆ మార్గంలో వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ను అప్రమత్తం చేశాడు. లోకో పైలట్ వెంటనే రైలును ఆపివేశాడు. హౌరా ఎక్స్ప్రెస్ ఆగిపోవడంతో రైలు నుంచి ప్రయాణికులు కిందకు దిగారు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విరిగిన రైలు పట్టాను రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయగా హౌరా ఎక్స్ప్రెస్ ముందుకు కదిలింది.
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంతకల్లు గుంటూరు రైల్వే మార్గంలో నంద్యాల నుంచి నల్లపాడుకు ఈ గూడ్స్ రైలు వెళ్తుండగా గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. 2 గేదెలు మృతి చెందినట్లు తెలిసింది. గూడ్స్ పట్టాలు తప్పడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగగా రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే విపక్షాల ఆరోపణలు, మణిపూర్లో తాజాగా చెలరేగిన హింస, డీలిమిటేషన్ ప్రక్రియ, ట్రంప్ సర్కారు ప్రతీకార సుంకాలను భారత ప్రభుత్వం ఎదుర్కొనే తీరు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయటం, మణిపూర్ బడ్జెట్కు ఆమోదం పొందటం, వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించుకోవటం ప్రస్తుతం మోదీ సర్కారు ముందున్న ప్రాధాన్య అంశాలు. ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు సంబంధించిన బడ్జెట్ను సోమవారం సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసుకోవాలని మోదీ సర్కారు భావిస్తుండగా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి ఆ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగదీప్ ధన్ఖడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ తెల్లవారుజామున జగదీప్ ధన్ఖడ్కు ఛాతీలో నొప్పి వచ్చింది. హుటాహుటిన ఆయన్ను అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి కార్డియాక్ విభాగంలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు సీసీయూలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఎయిమ్స్కు వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోలేదని భారత వాణిజ్య శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకునేందుకే గణనీయంగా సుంకాలను భారత్ తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆస్ట్రేలియా, యుఏఈ, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు గుర్తు చేశారు. ఐరోపా సమాఖ్య సహా బ్రిటన్తో అలాంటి దిశగా చర్చలు జరుగుతున్నట్లు వివరించారు.